పేరు కవిత. నేను ఒక 2 సంవత్సరాల సంది అమ్మా నాన్న ఆశ్రమంలో సూపర్వైజర్గా చేస్తున్నాను. మార్కెట్ నుంచి అన్ని కూరగాయలు ఇక్కడ వ్యాన్లో వచ్చేస్తాయి. ఇట్లా క్లీన్ చేసి ఇట్లా కట్ చేసే రూమ్కు పంపించేస్తాము. అక్కడి నుంచి కిచెన్కి వెళ్తే 600 మందికి ఎన్ని కూరగాయలు పడితే అన్ని పంపించేస్తాను. ఇట్లా కడిగేటప్పుడు మనకి ఇట్లా ఖరాబ్ అయిన ఇట్లా ముదిరిపోయినవి వచ్చేస్తే ఈ పక్కకు పడేసేసి మంచి ఇట్లా లేత ఇడ్చి మంచిగా ఉన్న కాడికి ఇట్లా బాక్స్లో వేసి ఇట్లా కట్ చేసే రూమ్ కాడికి పంపించేస్తాం. ఇక్కడ క్లీనింగ్ సెక్షన్, ఇక్కడ క్లీనింగ్ అయిపోయింది కదా, అక్కడ కట్ చేసే రూమ్కి వెళ్దాం పండి. ఇదే కటింగ్ సెక్షన్, ఇదే కటింగ్ రూమ్. ఇక్కడ కట్ చేస్తారు, కట్ చేసి కిచెన్ పంపిస్తారు. మాస్టర్ గారు ఏవైతే ఇవ్వమంటారో అవి అప్పటికప్పుడు క్లీన్ చేసి మంచి చూసి లేత చూసి ఖరాబ్ అయిన పడేసి అవి మంచి కట్ చేసి పంపిస్తాము. ఈరోజు బీరకాయ చెప్పింది మాస్టర్ గారు, 600 మందికి ఎన్ని కూరగాయలు పడతాయో అన్ని కట్ చేసి ఇస్తాము. 1 క్వింటల్కి 2 క్వింటల్ కూరగాయలు పడతాయి. సార్ కూడా వచ్చి రోజు వచ్చేసి చెకప్ చేసి వెళ్తాడు. ఇట్లనే నీట్గా ఉంచుకోవాలమ్మా, ఇట్లా ఫ్రెష్గా ఉంచుకోవాలి, మంచి ఇవ్వాలి. మనం ఎట్లయితే తింటున్నామో వాళ్ళకు కూడా అట్లాగే పెట్టాలి. ఇట్లాంటి మీలాంటి వాళ్ళు కూరగాయలు ఇవ్వడం వల్ల కూడా మంచిగా తింటారు సార్ మా పిల్లలు. ఇక్కడ అనాథాలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా మంచిగానే కట్ చేస్తారు. వాళ్ళని కూడా పని చేయించుకోగలుగుతాం, వాళ్ళు కూడా మంచి చూసి కట్ చేస్తారు. ఇట్లా మనం కట్ చేసేటప్పుడు మన హెయిర్స్ కూడా ఇట్లా కూరగాయలల్లో పడకుండా, వాళ్ళు తినేటప్పుడు హెయిర్ అన్నంలో రాకుండా, వాళ్ళకు మనం కట్ చేసేటప్పుడు మన బ్లడ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఇట్లా బ్లౌజులు వేసుకొని క్యాప్లు పెట్టుకొని ఇట్లా మంచిగా కట్ చేసి నీట్గా పెట్టుకొని పంపించేస్తాం. ఇట్లా వర్క్ చేసేటప్పుడు ఇలాంటి బ్లౌజులు, ఇట్లాంటి మాస్కులు, ఇట్లాంటి క్యాపులు పెట్టుకొని కట్ చేస్తాం. ఒక 600 మందికి ఇన్ని బీరకాయలు, 1 క్వింటల్ బీరకాయలు ఇచ్చేసి, ఒక 20 కేజీస్ టమాటా ఇచ్చేసి, ఒక 5 కేజీస్ పచ్చిమిర్చి వేసేసి ఇట్లా మనం ఇంట్లో ఎలాగ వండుకుంటున్నాం అలాగే పచ్చికారం వేసి మంచిగా సాంబార్ ఇట్లా పెట్టించి, ఒకరోజు పచ్చికారం ఒకరోజు వట్టికారం వేసి మంచిగా వండి పెట్టేస్తాం వాళ్ళకి. మీ మ్యారేజ్లే కానీ బర్త్డేలే కానీ ఇస్తే ఆ రోజు ఇస్తే బిర్యానీ, ఫ్రూట్స్, స్వీట్ కానీ అట్లా అన్ని రకాలుగా పెడతాం. ఈ రోజు కంటే ఆ రోజు కొంచెం ఎక్కువ తినగలుగుతారు, వాళ్ళు కూడా మీ తృప్తితోటి మంచిగా తింటారు. లేదంటే రోజు ఇవే కూరగాయలు పెట్టగలుగుతాం వాళ్ళకు. ఒక్కొక్క రోజు ఇలాంటి కూరగాయలు కూడా రావు కదా, ఆ రోజు సాంబార్ రైస్ పెడతాము. ఆ రోజు తక్కువగా తింటారు. మీలాంటి వాళ్ళు ఇట్లా ఇవ్వడం వల్ల కొంచెం ఎక్కువగా తింటారు. ఇట్లా కట్ చేసి చిన్న కట్ చేసేసి, పెద్ద కాకుండా ఇట్లా చిన్న కట్ చేసేసి అట్లా చిన్న కట్ చేసే, పెద్ద కాకుండా. మీడియం సైజ్ కట్ చేయాలి, పెద్ద కట్ చేయొద్దు అని చెప్తున్నాము. ఇట్లాగే కట్ చేసిరు వాళ్ళు చూపించారు, అందులో వేస్తున్నాము. ఇట్లా మంచిగా నీట్గా కట్ చేసి పెడతారు వాళ్ళు. ఇట్లా కట్ చేసిన కూరగాయలు ఇట్లా కిచెన్కి తీసుకుపోతాం. ఇదే కిచెన్, కట్ చేసిన కూరగాయలు ఇక్కడ మాస్టర్కి ఇస్తున్నాను.
ఇదే కిచెన్. ఇక్కడ కట్ చేసిన కూరగాయలు ఇక్కడ మాస్టర్కి ఒప్ప చెప్పినాము, తర్వాత వాళ్ళే చూసుకుంటారు. రోజు ఇలాగే మేము కూరగాయలు కడిగి కట్ చేసి వంట మాస్టర్కి ఇచ్చేస్తాం. రోజు ఇదే మా పని, ఇలాగే పూర్తి అయిపోతుంది.